ఓకే. సామాజిక అంశం అది దానికి సంబంధించి కార్యక్రమాలు పోవటం గాని, ఇవి గాని జరుగుతా ఉండే కార్యక్రమం. దాని మీద ఎన్ని సంఘాలున్నా గూడా నాయకత్వం పెరగటం, తద్వారా నాయకత్వం ద్వారా ఎంతో కొంత వారి ద్వారా ఉపయోగం ఉంటది. సామాజిక సిస్టమ్ తోటి బయటకొచ్చే అంశం ఉంటది. ఏదైతే ముందుగా మీరు ప్రస్తావించారో పవన్ కళ్యాణ్ గారి అంశానికి సంబంధించిన విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం పట్ల ఏమంటారు? మీ ఆలోచన ఏముంది? యాక్చువల్‌గా మేము ప్రజారాజ్యం నుంచి కుటుంబ అభిమానులుగా ఇంకా ఇంకా ఆ కుటుంబాన్ని చూసి, చిరంజీవి గారిని చూసి, పవన్ కళ్యాణ్ చూసి చిరంజీవి గారిని చూస్తూ పెరిగినటువంటి అనుభవం. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజుల్లో కూడా ప్రజారాజ్యంలో చాలా ఇబ్బందులు పడి, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చివరి దాకా తన వెంటుండి, పరిస్థితుల ప్రభావం తర్వాత కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత సరే మాకు ఫస్ట్ నుంచి ఉన్న భావాలు వేరే ఉంటాయి కాబట్టి ఆ క్రమేణా మేము స్టెప్ తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి భావమే మాకుంది. ఒకసారి బాగా దెబ్బతిన్నా కానీ ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మేము అనే పరిస్థితి కూడా లేదు. నేను ఈ స్థాయికి ఈరోజు ఫోకస్ అయ్యామంటే అది కారణం చిరంజీవి గారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రజారాజ్యము జరిగినటువంటి విలీన ముద్ర కూడా ఆ పాపాన్నంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మోసేపారు మాతో పాటు. మాకున్న ఇబ్బందులే తనకుంది. దాన్ని అన్ని కూడా ఫేస్ చేసి ఒక స్థాయికి వచ్చి తనకై తానే నిలబడ్డాడు. ఎవరు నిలబెట్టారు అనేది మాత్రం అసలు దానికి ఒప్పుకునే పరిస్థితి కాదు. ఎందువల్లంటే దానిలో ఆ టైంలో కూడా కొంతమంది కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆయన ముందుకు నడిపించి ఆయన వెనకుండా చేసేసి ప్రత్యేకంగా వాళ్ళకే మనం చెప్పాలి. మాలాంటి వాళ్ళు కూడా కాదు. మేము కూడా ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు వాటిల్లో కూడా మేము ఆల్టర్నేటివ్గా సిటీలో ఉన్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మేము మా ఉనికిని కాపాడు కోసం మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కొంచెం సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ అండదండగా ఉండాలన్నట్టు మేము వేరే పార్టీలోకి వెళ్ళి మాత్రం వస్తాం. మేము ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముళ్ళ కిరీటం ఎత్తుకొని దాన్ని ఈరోజు పూల కిరీటంగా మార్చుకున్నారు. ఇది తనకై తానుగా తన ఒక నమ్మకంతో తన అభిమానులందరినీ కూడా కార్యకర్తలుగా మార్చుకొని చాలా మంది ఆయన మీద కూడా మన కులం వాళ్ళు కూడా చాలా మంది ఆయన మీద వీళ్ళు కూడా పూల కిరీటంలో తీసుకెళ్లి లోపల ముళ్ళ కిరీటమే అమర్చాలని ప్రయత్నం చేసినా కానీ మీ కిరీటాలు ఏమవుతారో బాబు, మీకు చేతనైతే పెద్దన పాత్ర పోషించండి, పక్క కులాలను కూడా కలుపుకొని మీరు త్యాగాలు చేసి ఒక ఈ వ్యవస్థ ఏదైతే ఉందో రాజకీయ వ్యవస్థలో ఒక పరిస్థితి కనుక తీసుకొచ్చినట్టయితే పేదలు ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళు బాగుపడతారు, దాంతోపాటు మిగతా అభిమానులందరూ కూడా బాగుపడతారని ఒక మంచి కృతనిశ్చయంతో కష్టపడి ఎంత తగ్గాడో మీ అందరికీ తెలుసు. దానివల్ల ఎంత ఎదిగాడో మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఎదుగుదల ఆషామాషి కాదు. ఈరోజు అది దేశ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి ప్రపంచంలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈరోజు పండుగ చేసుకునే వాతావరణం.